డాన్ మీడియాకు స్వాగతం. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి. జేసీ రాహుల్ కుమార్ రెడ్డి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం మాధవరం గ్రామంలో కమ్యూనిటీ హాల్ వద్ద శుక్రవారం 25-26 సంవత్సరం సీజన్ ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్ వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని రైతు సేవా కేంద్రాల ద్వారా అమ్ముకుని మద్దతు ధర పొందాలన్నారు. తాడేపల్లిగూడెం మండలంలో అక్టోబర్ 10వ తేదీలోపు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుందన్నారు. రైతులు, దళారులు, మధ్యవర్తులు చేతిలో నష్టపోకుండా, ఎటువంటి మోసాలకు తావు లేకుండా రైతు సేవా కేంద్రాల ద్వారా మాత్రమే ధాన్యాన్ని అమ్ముకోవాలన్నారు. రైతులు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని గరిష్ట ప్రయోజనాలు పొందేలా అవగాహన కల్పించడమే ధాన్యం కొనుగోలు అవగాహన సదస్సుల ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ సందర్భంగా రైతులకు ధాన్యం తేమ శాతంలో ఎదురవుతున్న సమస్యలను జేసీ దృష్టికి తీసుకురాగా తేమ శాతం, బరువు, నాణ్యత వంటి అంశాలపై రైతు సేవా కేంద్రాల వద్ద నిర్ధారించిన తేమ శాతం మాత్రమే పరిగణలోకి తీసుకోబడుతుందని, దీనిపై ఎటువంటి సమస్యలు ఉన్నా మండల స్థాయి అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఖతీబ్ కౌసర్ భవనో, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జడ్ వెంకటేశ్వరరావు, తహసీల్దార్ ఎం సునీల్ కుమార్, మండల వ్యవసాయ శాఖ అధికారి నారాయణరావు, గ్రామ సర్పంచ్ సూర్యకుమారి, కృషి అమృత భారత్ చైర్మన్ నరేష్, రెవెన్యూ, వ్యవసాయ, పంచాయతీ సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు. విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా. మన డాన్ మీడియాను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరితో చేయించండి. ధన్యవాదములు.